لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. ఉస్మాన్ గని రదియల్లాహు తఆలా అన్హు వారు ఎలాంటి వారు తెలుసా? అషరై ముబషిరాలో ఒకడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వయాన అల్లుడు, ఇద్దరు కూతుర్లు చేసుకున్నాడు ఆయన. జైనబ్ రదియల్లాహు తఆలా అన్హు చేసుకున్నారు, రుఖయ్య రదియల్లాహు తఆలా అన్హు వారిని చేసుకున్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు గురించి? ఉస్మాన్, ఒకవేళ నాకు గనక 100 మంది కుమార్తెలుంటే, ఒక్కొక్క ఆవిడ చనిపోతూ ఉంటే 100 మందిని కూడా నీకే ఇచ్చి చేస్తానయ్యా అన్నారు. అంతటి ఉత్తముడు ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు. జంగే తబూక్ సందర్భంగా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏలాన్ చేశారు? ఎవరైనా ఉన్నారా? అల్లాహ్ మార్గంలో దానం చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఏ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నా తరపు నుంచి 100 వంటలు అన్నాడు. మరి ఎవరైనా ఉన్నారా? మరో 100 వంటలు ప్రవక్త. మళ్ళీ ఏలాన్ మరో 100 వంటలు. ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా. 7 పర్యాయాలు ఒకే మజ్మాలో, వేరు సందర్భాల్లో ఎన్నోసార్లు ఉన్నాయి. ఒకే సందర్భంలో 7 సార్లు ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా, ఉస్మాన్ ఫిల్ జన్నా. ఉస్మాన్ స్వర్గవాసి. ఎలాంటి ఉత్తముడు తెలుసా? బదర్ యుద్ధంలో పాల్గొనకుండా బదర్ యొక్క పుణ్యం పొందినటువంటి సహాబీ సోదరులారా, ఉస్మాన్ రదియల్లాహు తఆలా అన్హు ఆనాడు మదీనా వెళ్ళిన తర్వాత విశ్వాసులందరూ ఆకలితో అలమటిస్తా ఉంటే, దప్పికతో నీళ్లు లేక అల్లాడిపోతుంటే, యూదుని దగ్గర 50,000 దినారాలు పెట్టి బావిని కొని సకల విశ్వాసుల దప్పిక తీర్చిన వాడు ఉస్మాన్ రదియల్లాహు తఆలా. ఆ ఉస్మాన్ రదియల్లాహు తఆలా ఎక్కడైనా సమాధి కనపడితే, కబర్స్థాన్ దగ్గరికి వెళితే కూర్చుని బోర్ నేడ్చేవాడు, గడ్డపు వెంట్రుకలన్నీ తడిసిపోయే విధంగా. ఎందుకు ఉస్మాన్? నిన్ను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్నతి అని చెప్పారు కదా, బదర్లో పాల్గొనకుండానే నీకు బదర్ పుణ్యం కూడా లభించింది కదా, నువ్వు అషరే ముబషిరాలో ఒకడివి కదా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావంటే, స్వర్గవాసి అని చెప్పిన నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట సత్యమే, కానీ నేను ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ముందు మజిలీ సమాధి కదా, ఈ సమాధిలో నా గతి ఏమవుతుందని నాకు భయం ఉంది అన్న. ఎప్పుడైనా సమాధి జీవితం గురించి ఆలోచించావా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ ఆ సమాధి సంగతిలే కనుక మీకు తెలిస్తే, నాకు తెలిసినంత నువ్వు నమ్మటం మనిషి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. ఆ సమాధి సంగతులు నా గురించి మీకు తెలిసినట్లయితే మీరు మనిషిని సమాధి చేయటమే మానేస్తారు. ఆ సమాధి యాదల గురించి మీకు తెలిస్తే కనుక మీరు ఆలు బిడ్డలు విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోతారు. అంతటి భయానకమైన జీవితం ముందు పెట్టుకొని, అసలు నీ జీవితంలో నమాజు లేదు, నీ జీవితంలో ఖురాన్ ఏంటో తెలియదు, అసలు ఖురాన్లో ఎన్ని సూరాలు ఉన్నాయో తెలియదు, సూరే యూసుఫ్ ఎంతో, సూరే ఫుర్ఖాన్ ఎంతో, సూరే సబా ఎంతో తెలియదు, అసలు కనీసం అల్లా ఎక్కడున్నాడు అన్న సంగతి కూడా మనకు తెలియదు. ఏదో మేము ముస్లింలు అంటే, మేము సయ్యదులు, షేకులు, పఠాన్లు, ఖాన్లు, మేము ఉర్దూ బాగా మాట్లాడేస్తాము, మా ఇంట్లో లాల్చీ ఉంది, పైన టోపీ ఉంది, పైన పెట్టుకునే టోపీలో కిందేసుకునే లాల్చీలో ఈమాన్ లేదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి నిషేధాలకు దూరంగా ఉండి శుభప్రదమైన పరిశుద్ధమైన జీవితాన్ని గడిపేవాడు. ఇత్తఖిల్ మహారిమ్ తకున్ అబదున్ నాస్. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి నిషేధాలకు, హరాంలకు నువ్వు దూరంగా ఉంటావో, నువ్వు పుణ్యపురుషుడు అవుతావు అన్నాడు.